నమస్కారం మేడం. సుమంతి చాలా మందికి సాయం చేశారని చూశాను మేడం. మాది రాయచీటి, అందమయ్య జిల్లా. మేము ఉండేది బోయపల్లిలో మేడం. మా ఆయన లేడు నాకు. నేను మస్కట్కి వచ్చి 10 నెలలు అవుతాను మేడం. నాకు ఒంట్లో చాలా బాగలే మేడం. నేను ఇంటికి వెళ్ళిపోతానంటే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు నన్ను ఇంటికి పంపిస్తానులే మేడం. ప్లీజ్ మేడం, మీరు హెల్ప్ చేసి నన్ను ఇంటికి రప్పిస్తారని అనుకుంటాను మేడం. నా దగ్గర అయితే అంత డబ్బులు లేదు కట్టేదానికి. నాకు 3 పిల్లలు, మా ఆయన లేడు నాకు. ఏజెంట్లు ఇక్కడికి పంపించినారా? ఇప్పుడు ఏం పట్టించుకోవాలి మేడం. నేను ఇంటికి వస్తాను మాట్లాడి అని చెప్తే వాళ్ళు ఏం ఫోన్ కట్ చేస్తున్నారు మేడం. వాళ్ళు ఎన్నయం ఆయన రాయచీట ఆయన ఒక ఆయన ఉన్నాడు మస్కట్లో. తనేమో డబ్బులు కట్టినంత వరకు పంపించనని చెప్పి తను అంటున్నాడు. మేడంని అడిగితే డబ్బులు ఉన్నాయని అడుగు, డబ్బులు కట్టిన తర్వాత పంపిస్తామని చెప్పి మేడం అంటుంది, ఆఫీస్ మేడం. ప్లీజ్ మేడం, మీరు అందరికీ సాయం చేసినారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరంతా అందరికీ హెల్ప్ చేశారు సార్. నాకు హెల్ప్ చేసి ఇంటికి రప్పిస్తారని అనుకుంటున్నాను సార్. నాకు ఎక్కువ బాగలేదు సార్. ప్లీజ్ సార్, నాకు సాయం చేసి నన్ను ఇండియాకి రప్పిస్తాను సార్. ప్లీజ్ సార్. నేను అడిగి రిక్వెస్ట్ చేశాను వాళ్ళకి. నేను అంత డబ్బులు కట్టలేని, టికెట్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను పేరెంట్స్ని అడిగి అని చెప్పంటే, లేదు 1,30,000 కట్టు డబ్బులు పంపిస్తామని చెప్పి అంటున్నారు సార్. వాళ్ళు చెల్లిగాడి ఎవరు సార్, వాళ్ళు లాక్కునేస్తారు. నాకు ఒంట్లో చాలా బాగాలేదు సార్. నాకు జీతం కూడా 2 నెలల జీతం వాళ్ళ పక్కనే ఉంది సార్. నాకు డబ్బులు కట్టే ఇవ్వలేదు. నా దగ్గర అంత డబ్బులు లేదు సార్ కట్టేదాన్ని. చంద్రబాబు నాయుడు గారు నాకు సాయం చేస్తారని అనుకుంటాను సార్. ప్లీజ్ సార్, సుమంతి మేడం, ప్లీజ్ మేడం, నాకు హెల్ప్ చేసి ఇంటికి రప్పిస్తారని అనుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, నాకు చచ్చిపోవాలనిపిస్తాను మేడం. నాకు ఒంట్లో ఎక్కువ బాగలేదు మేడం.